ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి ఉక్సులు పెట్టేసి ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఒకసారి చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ 2 ఇంచులు అయితే ఉంది, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 3 ఇంచుల దగ్గర అయితే కట్ చేసేసాను అనమాట. హ్యాండ్స్ అయితే నేను సపరేట్ కట్ చేసుకుంటున్నాను, అందుకోసం అనమాట. సపరేట్ డిజైన్ అయితే పెట్టుకుంటాను, మీరు చూసారు కదా ఇందాకలా, అలా అనమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి 41 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఇది పొడవు వచ్చేసి 16.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ ఇటు సైడ్ ఉన్న క్లాత్ అల్ల ఇటు సైడ్ పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా తొందరగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను, అలాగే ఒక 2 ఇంచులను ఎగస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే 1.5 ఎగస్ట్ మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ అనేది మనకు బ్యాక్ బుక్స్ లకు కొంచెం క్లాత్ అని తక్కువ అవుతుంది. అలాగే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచెస్ అని తక్కువ అవుతుంది, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అనేది కలిపేశాను. ఇక్కడ మొత్తం మనము 4 మడతల మీద క్లాత్ అయితే ఉంది, అంటే 4 లేయర్స్ కింద ఉంది క్లాత్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి నాకు 41 ఇంచు కదా, దాన్ని సగం చేసుకుంటే 10.2 గీత అయితే వస్తుంది. దాన్ని బేసిక్ చేసి షోల్డర్ ఏ విధంగా పెట్టాలి, సంఖ్య ఏ విధంగా పెట్టాలి అనేది ఫుల్ వీడియో అనేది నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి సంఖ్య కూడా ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను, అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. ఎవరు చెప్పినారండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో మనం డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా చాలా సింపుల్ వేలో మీకు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చూపించాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి పైనుంచి 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేశాను, అలాగే కింద నుంచి 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేశాను అనమాట. అంటే మొత్తం నాకు 13.5 అయితే పొడవు ఉండేలాగా. తర్వాత ఇక్కడ మనం 13.5 పొడవు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ అటు సైడ్ సెంటర్ ఫోల్డింగ్ దగ్గర కానించి 4.1 ఇంచ్ దగ్గర సెంటర్ మార్క్ చేసుకొని అటు సైడ్ ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా చూసేసుకొని మళ్ళీ కింది కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసుకోము, అందుకోసం వచ్చేసి కింది సైడ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ అని ఇట్లా ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ ఇక్కడ సంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా బాక్స్ షేప్ లో చూడండి, ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ అనేది మనకి కింది సైడ్ కూడా పడేలాగా చూసేసుకొని అంటే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సంక కరెక్ట్ మ్యాచ్ అయింది లేదా ఇంకొకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కటింగ్ అనేది చేశాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కు నెక్ అనేది కట్ చేస్తున్నాను, డివైడ్ చేసేసుకొని 2. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కు ఇప్పుడు కట్ చేయట్లేదండి ప్రిన్సెస్ కట్, ఇది అతికించి చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ మార్కింగ్ చుట్టూరు కుట్టు అనేది వేసేసిన తర్వాత నేను అప్పుడు కటింగ్ అనేది చేసుకుంటాను అనమాట. అప్పుడు అలా కట్ చేసుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు, తొందరగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో నెక్ అనేది పైన 2.5 తీసుకున్నాను, కింద వచ్చేసరికి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. 3 ఇంచులు ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఉక్సులు పట్టి కజే పట్టి కోసం కొంచెం క్లాత్ అనేది వెళ్తుంది కదా, అప్పుడు మనకు నెక్ అనేది బాగానే ఉంటది. అది తక్కువ తీసుకున్నాం అనుకో నెక్ అనేది కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది అనమాట, అందుకోసము ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నా అండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్ అన్ని ఉందండి, చూడండి. మన ఛానల్లో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను, ఈ వీడియో కిందనే పెడతాను, ఆ వీడియో చూసేసేయండి.